సాల్ట్ ఫిల్ చేస్తే 35-40 వాషెస్ రావాలి మనకి. ఓకే. 10-15 వాషెస్ తీసేసుకుందంటే మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ ఫిట్ చేసిన ఫిల్టర్ పనిచేయలేనట్టు. ఓకే. ఆ ఫిల్టర్కి అనేది 2 years వారంటీ ఉంటుంది. ఆ 2 years ఖరాబ్ అయినా PFCలో చేంజ్ చేస్తుంది కంపెనీ అనేది. ఓకే. ఫిల్టర్ ఎక్కడ ఉంది? ఫిట్ చేస్తాం సార్. అది ఓకే. ట్యాప్ ఫిట్ చేయాలి. ఓకే. ఓకేనా సార్. సాల్ట్ అనేది ఫిల్ చేసాం, మనకి ఇండికేషన్ అనేది పోయింది. ఓకే. ఓకేనా సార్. మళ్ళీ ఇండికేషన్ వస్తే మళ్ళీ ఫిల్ చేయాలి. అది ఇక్కడ వచ్చి స్టార్ ఉంది చూడండి, ఇక్కడ వచ్చేసి ఇన్సైడ్ ఫిల్ చేస్తాం అంటే షైనర్. ఓకే. ఇక్కడ ఫిల్ చేయాలి. ఈ బాటిల్ వచ్చేసి 400 ml ఉంటుంది, 300 రూపీస్ పడుతుంది, అంటే 299 పడుతుంది. ఈ 400 ml వచ్చేసి 2 months వస్తుంది మనకి. ఓకేనా సార్. ఎట్ టైం మనకి 100 ml ఫిల్ చేస్తే 15 days వస్తుంది. ఓకే. 15 వాషెస్ అంటే 2 months మ్యాక్సిమం పడుతుంది బాటిల్ అనేది. ఇది 100 ml అంటే మనకి క్వాంటిటీ ఎలా తెలుస్తుంది అంటే ఈ లోపడే మనకి 100 ml స్టోరేజ్ ఉంటుంది. ఇది మొత్తం పైకి వచ్చే వరకు ఫిల్ చేయాలి. ఓకే. చూడండి పైకి అనేది వచ్చింది. ఓకే. ఓకేనా సార్. 100 ml ఫిల్ చేసాము, ఇంకొక 3 times కింద ఫిల్ చేయొచ్చు. ఇది 300 ml. ఇండికేషన్ పోయింది చూడండి. ఓకే, పోయింది. ఓకేనా సార్. మళ్ళీ ఇండికేషన్ వస్తే ఫిల్ చేయాలి. ఓకే. ఇది వచ్చేసి ట్యాబ్లెట్స్ సార్. మనకి ఈ బాక్స్లో వచ్చేసి 35 ట్యాబ్లెట్స్ ఉంటాయి. 35 ట్యాబ్లెట్స్ వచ్చేసి 800 రూపీస్ పడుతుంది మనకి. ఓకేనా సార్. ఈచ్ వన్ ట్యాబ్లెట్ 22 రూపీస్ పడుతుంది. ఈ ట్యాబ్లెట్ అనేది ఇలా చింపేసుకొని ఇది తీసుకొని పెట్టేయడమే డైరెక్ట్. ఇలా పెట్టేసి యారో మార్క్ ఉంది కదా సార్, ఆ యారో మార్క్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. ఓకే. ఈ బటన్ బ్లాక్ కలర్ బటన్ వస్తే ఓపెన్ అవుద్ది. ఓకే. ఓకేనా సార్. ఓకేనా సార్. ఓకే. ట్యాబ్లెట్ పెట్టేసి డోర్ లాక్ చేసేయడం ఇలా జస్ట్. ఇక్కడ వచ్చేసి డస్ట్ కలర్ సార్ మనకి. ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడికి అలర్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వీక్లీ వన్స్ తీసి క్లీన్ చేయాలన్నమాట. ఎలా తీయాలో చెప్తాను. ఇక్కడ బ్లాక్ కలర్ యారో టు యారో ఉంది చూడండి, ఆ యారో టు యారో లాక్ ఉంటుంది. యాంటిక్ లాక్ తిప్పితే ఓపెన్ ఉంటుంది. ఓకే. ఓకే. ఈ వీక్లీ వన్స్ అని తీసి టూత్ బ్రష్ అంతా క్లీన్ చేయాలి మొత్తం, ఈ ఫిల్టర్ అంతా. ఓకే. ఓకేనా సార్. ఈ డస్ట్ కలర్ అంతా క్లీన్ చేయాలి వీక్లీ వన్స్. తీసి సేమ్ ఇలా పెట్టేసి యారో టు యారో లాక్ చేయడమే. ఓకే. ఓకేనా సార్. యారో లాక్ అయిపోయింది మనకి. ఓకే. ఓకేనా సార్. ఇక్కడ వచ్చేసి మనకి 2 types ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇదో కలర్, ఇదో కలర్. అవును. ఈ కలర్స్ డిఫరెంట్ ఏంటంటే ఫిక్స్డ్ ఉంటాయి, ఫోల్డబుల్ ఉంటాయి. ఓకే. ఓకేనా సార్. ఈ ఫోల్డబుల్ ఉన్నాయి ఏంటంటే మనకి ఇంత చిన్న ప్లేట్స్ ఉండవు, అందుకని చెప్పేసి ఈ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుక్కర్స్ కానీ కలర్స్ కానీ బౌల్స్ కానీ పెట్టుకుంటాం. ఓకే. ఇక్కడ వచ్చి కుక్కర్స్ కానీ బౌల్స్ కానీ ఏది పెట్టినా ఉల్టానే పెట్టాలి సార్, మనం బాల్ నుంచి పెట్టాలి. ఓకే. ఓకేనా సార్. ఇక్కడ వచ్చి ప్లేట్స్ పెట్టుకుంటాం ఇవన్నీ. ఓకేనా సార్. ఇక్కడ వీ షేప్ ఉంది, వీ షేప్. ఈ వీ షేప్ అనేది గ్యాపే ఉండాలి, అక్కడ ఏం పెట్టకూడదు. ఓకే. ఇక్కడ నుంచి ఇలా చూపించండి సార్. ఇక్కడ నుంచి ఎలా పెడతాం కదా, ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ చేయండి. ఓకే. ఓకేనా సార్. ఇక్కడ వచ్చి మిల్క్ బౌల్స్ కానీ కర్రీ బౌల్స్ కానీ ఈ చివర పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్లాసెస్ ఏమైనా ఉంటే ఇందులో హ్యాంగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. ఓకేనా సార్. చిన్న ప్లేట్స్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టచ్చు, లేకపోతే జస్ట్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా బౌల్స్ పెట్టుకోవచ్చు. స్పూన్స్ వేసుకుంటే ఇందులో పెట్టవచ్చు. ఓకేనా సార్. ఓకే. ఇది కట్లెట్స్ కూడా అలా పెట్టచ్చు, లేకపోతే కట్లెట్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. గాజు పెట్టకూడదు సార్, గాజు గ్లాస్ అన్నీ పెట్టుకోండి. మనకి ఈ స్టీల్ కంట గాజు గ్లాస్ మంచిగా క్లీన్ అవుతాయి. ఓకే. మనకి షైనింగ్ అనేది మంచిగా కనబడుతుంది. ఇక్కడ కూడా స్పూన్స్ నేమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. స్పూన్స్ నేమ్స్, ఇక్కడ సిజర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఓకే. ఓకేనా సార్. ఒకసారి మొత్తం అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇదన్నీ ఒకసారి తిప్పి చూడాలి. ఆ ఫ్రీగా రొటేట్ అవుతేనే మనకు వాషింగ్ అనేది అవుతుంది. ఓకే. ఏమన్నా టచ్ అయ్యేది ఆగిపోయింది అనుకోండి, టైం అనేది డిగ్రీస్ అవుతుంది కానీ మనకు వాషింగ్ అనేది అవ్వదు లోన. ఓకే. ఓకే సార్. ప్రోగ్రామ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.